హాయ్ విను. ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత ఇండియాలో చాలా ప్రమోషన్స్ జరిగినాయి సోషల్ మీడియాలో. ఏంటంటే కొన్ని ఫారిన్ బ్రాండ్స్ పిక్చర్స్ వేసి దాన్ని బ్యాన్ చేయండి, దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పి చేశారు. స్వదేశీ మూమెంట్ నేను కూడా ఒప్పుకుంటాను. తప్పకుండా మనం మన భారతదేశ ప్రోడక్ట్సే కొనాలి. మన కంట్రీ, మన ఎకానమీ గ్రో అవుద్ది. మన కంట్రీలో ఇండస్ట్రీస్ వస్తాయి, స్టార్టప్స్ వస్తాయి. వెరీ గుడ్, చాలా మంచిది, మంచి కాన్సెప్ట్. ఈ పోస్ట్ చేసే వాళ్ళు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా. మీరు పోస్ట్ చేస్తున్నారు కదా, ముందు మీ యొక్క ఫోన్లో ఫుడ్ యాప్స్ ఉన్నాయి చూసారా, అవి ముందు అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకు అన్ఇన్స్టాల్ చేయమని చెప్పానంటే దాంట్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఫారిన్ కొలాబరేటెడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫారిన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవట్లేదా? మీ పిల్లల్ని ఆపగలరా? అని అడుగుతున్నాను నేను. మీ పిల్లలు ఆ ఫుడ్ తినట్లేదా? సాఫ్ట్ డ్రింక్స్ తాగట్లేదా? పోస్ట్ పెడితే సరిపోదు, పాటించండి. మీరేదో దేశభక్తి చూపించేస్తున్నారు. మీరే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుల కింద ఫీల్ అవుతుంటారు. పోస్టులు పెట్టి మళ్ళీ కింద రాతలు. తప్పేం లేదు, మంచిదే. మీరు పాటిస్తున్నారా? మీ పిల్లలు పాటిస్తున్నారా? ఓకే, ఇంకో ఉదాహరణకి వెళ్దామండి. మరి అంత దేశభక్తి ఉన్నప్పుడు మీ పిల్లల్ని అబ్రాడ్ ఎందుకు పంపిస్తున్నారు? ఇప్పుడే అంటారు మీరు. ఇంకో విషయం అడుగుతానండి, మరి మీ పిల్లల్ని అబ్రాడ్ పంపించి ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? ఓకే, వాసుదేవ వరల్డ్ ఈస్ వన్, యూనివర్స్ ఈస్ వన్ అని చెప్తారు. మరి $5 కదా, ఆ డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదా? అక్కడే ఫారిన్ ఫుడ్ అదే లభ్యం కాబట్టి తింటున్నారు కదా. సో ఏంటంటే మనం మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండాలి. ఎంఎన్సీస్ని బ్యాన్ చేసేయండి, తప్పేలేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఎంఎన్సీసే. ఈరోజు ఏంటంటే ఇండియాలోకి డిస్నీని తీసుకొస్తున్నారు, గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తున్నాం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కోరుతున్నాం. ఫారిన్ ప్రోడక్ట్స్ అన్నీ బ్యాన్ చేసేయాలి. తప్పేం లేదు, బ్యాన్ చేయండి, కానీ ఆచరించండి. ముందు ఇంట్లో పిల్లల్ని తినొద్దని చెప్పండి ఆ ఫుడ్ ప్రోడక్ట్స్.